తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ అని, తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. తెలంగాణ సమాజం గర్వించేలా వేడుకలు జరగాలని, రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ సమాజమంతా భాగస్వాములవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలపై ప్రజలు నిజాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మీటింగ్లో కేసీఆర్ వెల్లడించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసుకుని దేశ రాజకీయాల్లో కీలకంగా నిలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుందన్నారు. పార్టీలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచాలన్నారు. వరంగల్లో భారీ బహిరంగ సభ తర్వాత పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలపరచాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీలతో ప్రతినిధులు సభ ఏర్పాటు చేయాలని, బహిరంగ సభ కోసం త్వరలోనే నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశం నిర్వహించాలన్నారు.